Hi friends, welcome to my channel Malli Education Tricks. Today our topic వచ్చేసరికి 10th class maths 2024-2025 బ్యాచ్ స్టూడెంట్స్ కి మన ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ వచ్చే పబ్లిక్ ఎగ్జామ్స్ లో వచ్చే మ్యాథ్స్ మోడల్ పేపర్ అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏ లెసన్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ఏ క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్లు 2 మార్క్స్ 4 మార్క్స్ అలా 8 మార్క్స్ ఏమేం క్వశ్చన్ వస్తాయని మనం చూద్దాం. వెయిటేజ్ క్వశ్చన్ టైప్ అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 12 వస్తాయి, 12 మార్కులకి 12%. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8 వస్తాయి, 8 × 2 16 మార్కులు 16% కంప్లీట్ అవుతుంది. తర్వాత 4 మార్క్స్ వచ్చేసరికి 8 వస్తాయి, 8 × 32 మార్క్స్ 32%. తర్వాత 8 మార్క్స్ వచ్చేసరికి 5 వస్తాయి, 5 × 8 40 మార్క్స్ 40%. టోటల్గా వచ్చేసరికి మనకి 100% అనేది చూపిస్తుంది. మనకి జస్ట్ పాస్ అవ్వాలి కొంచెం డల్లర్స్కి అయితే మాత్రం 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసుకొని కంప్లీట్ చేసినట్లయితే మాత్రం 40% అండ్ 32% 72% అనేది మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి బ్లూ ప్రింట్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు రాసుకోవాలనుకుంటే ఇక్కడ ఈజీగా మనం రాసుకోవచ్చు. ఏ చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వస్తాయంటే 2 మార్క్స్ క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఏ చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వస్తాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు రాసుకోవాలనుకుంటే ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది టాపిక్. ఒక వీడియోని ఒక 10 సెకండ్స్ పస్ చేసుకొని ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు. ఒక టోటల్గా ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా మోడల్ పేపర్లోకి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 బ్యాచ్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అనేది ఇవ్వడం మనకు జరిగింది. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయని చెప్పుకున్నాం కదా. 1 మార్క్స్ క్వశ్చన్స్ 12 వస్తాయి, 12 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. రియల్ నెంబర్స్ ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 అని ఇవ్వడం జరిగింది. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం కట్టాలి, అలా చేస్తే 1 మార్క్స్ పడతాయి. సెకండ్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేది ఇవ్వడం జరిగింది. పాలినామిల్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది 1 మార్క్ క్వశ్చన్. ఆ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని ఇచ్చారు. ఇది వచ్చేసరికి థర్డ్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 5th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 5th కూడా ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఈ 1 మార్క్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టు ప్రతి లెసన్ నుంచి ఖచ్చితంగా మనకి 1 మార్క్ క్వశ్చన్ అనేది ఇవ్వటం మనకి ఇక్కడ జరుగుతుంది. దీన్ని మీరు ఖచ్చితంగా గమనించి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేసరికి ఈ పర్సన్ స్టాండింగ్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే సెమ్ 2 నుంచి ఈ విధంగా మనకి ప్రతి లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి 12 మార్క్స్కి. అలాగే నెక్స్ట్ సెక్షన్ 2 అనేది మనం చూసినట్లయితే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తే 8 × 2 16 మార్కులు మనం గెయిన్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సర్కిల్స్ రిలేటెడ్ విత్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది 13th క్వశ్చన్. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసరికి అది కూడా మనకి పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మనం కనుక్కోవాలి. జీరోస్ 3 ఇచ్చారు అండ్ 2 ఇచ్చారు. దీనికి మనం పాలినామియల్ అనేది కనుక్కోవాలి. ఇది సెకండ్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ మనకి థర్డ్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ 16th క్వశ్చన్ వచ్చేసరికి సిమిలర్ ట్రయాంగిల్స్ అని 6th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. 17th క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది కోఆర్డినేట్స్ అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 18th క్వశ్చన్ ఎక్స్ప్రెస్ రేషియో అంటే మనకి ట్రిగ్నోమెట్రీ లెసన్ నుంచి ఇచ్చారు. 19th క్వశ్చన్ డ్రా ఏ డయాగ్రామ్ ఫర్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ అని ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. 20th క్వశ్చన్ వచ్చేసరికి క్యాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే మనకి ఈ క్వశ్చన్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత మనం సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం 8 రాయాలి. 4 × 8 = 32 మార్క్స్ అనేది మనం ఇక్కడ పొందవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్రాబిలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత 22 క్వశ్చన్ రైట్ ది ఫార్ములా గ్రూప్ డేటా అంటే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది.
23 క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ అనేది చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. 24th క్వశ్చన్ వచ్చేసరికి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత 25th వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీని ఇవ్వడం నుంచి జరిగింది. ఫైండ్ ది సమ్ ఆఫ్ 26th క్వశ్చన్ 0 and 50 అంటే ఆడ్ నంబర్స్. నెక్స్ట్ 27th క్వశ్చన్ అండ్ 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి సర్కిల్స్ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. 8 మార్క్స్ ఖచ్చితంగా టాపర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని రాయాలి. ఎందుకంటే 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వల్లే మీరు ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, డల్లర్స్ కూడా. తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 కూడా ఓఆర్ఆర్ చాయిస్ అని ఇస్తారు. 5 into 8 40 మార్క్స్ మనం ఇక్కడ పొందవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చారు. దానికి ఆర్ అని వచ్చేసరికి వేరే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత 13th క్వశ్చన్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 31 ప్రాబబిలిటీ అండ్ 32 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ క్వశ్చను. 33 వచ్చేసరికి మనకి థర్డ్ లెసన్ ఇవ్వడం జరిగింది, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మీరు కానీ ఖచ్చితంగా గమనించినట్లయితే మనకి ఓన్లీ 5 చాప్టర్స్, 5 కానీ 6 కానీ చాప్టర్స్ కానీ మనం 8 మార్క్స్ కోసం నేర్చుకున్నట్లయితే రియల్ నెంబర్స్ ఒకటి, తర్వాత పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కానీ మీరు నేర్చుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ మనం 8 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయగలం. 4 మార్క్స్కి కూడా ఈ యొక్క చాప్టర్ వెయిటేజ్ అనేది కానీ మీరు రాసుకున్నట్లయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు కానీ నేర్చుకొని ఉన్నట్లయితే మాత్రం మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు డల్లర్స్. అండ్ టాపర్స్ వచ్చేసరికి కంపల్సరీగా హైయెస్ట్ స్కోర్ అనేది మీరు తెచ్చుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ ఉపయోగపడినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎడ్యుకేషన్ ట్రిక్స్.